విడికాలలో ఫుట్బాల్ క్యాంప్ పెడుతున్నారు ప్రతి సంవత్సరం కూడా. నేను ఒకసారి అడిగాను, ఏమండి 10 సంవత్సరాలు పెడుతున్నాను దీనివల్ల ఏంటంటే అని అడిగితే ఆయన ఒకటి చెప్పారు. ఆంధ్రాలో లక్షల కొద్ది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని లక్షల మంది మనకు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళని అందులో ఒక్కడైనా నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఆడితే మన జన్మ ధన్యం అయిపోద్దండి. అదే ఉద్దేశంతో 10 సంవత్సరాలు పెడతాను అన్నారు. అలాగే ఆయన కోరిక కూడా నేషనల్కి ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది, ఇంటర్నేషనల్ కూడా వెళ్ళింది ఒక అమ్మాయి, ఇక్కడి నుంచే మన గ్రౌండ్ నుంచి వెళ్ళింది. అలాగే మన క్యాలం శ్రీని గారు ఉన్నారు, ఫుట్బాల్ అంటే ఆయనకి ఫుట్బాల్ ప్లేయర్, మంచి ఫుట్బాల్ ప్లేయర్. ఆయన ఏం చెప్తారంటే పిల్లల్ని ప్రతి సంవత్సరం కూడా మనం తీసుకొచ్చి గ్రౌండ్లో ఆడిస్తే కనీసం సన్న దొరుకుతుంది. ఎప్పుడు సంవత్సరానికి 364 రోజులు చదువు 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 అనకుండా వాళ్ళని కనుక చేస్తే మంచి హైట్ అవుతారు పిల్లలు, వాళ్ళకి మానసిక ఉత్సాహం దొరుకుతుంది వాళ్ళకి అని చెప్పారు. అలాగే మా ఎమ్మెల్యే గారు ఈ రాజమండ్రిని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలని ఒక ఉద్దేశంతో ఇండోర్ స్టేడియంలో కడతంగానే మామూలు ఫుట్బాల్ గ్రౌండ్ లేదంటే ఫుట్బాల్ గ్రౌండ్ కోసం అన్నీ ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా. అలాగే నేను డిస్ట్రిక్ట్ క్రికెట్ మ్యాచ్ పెట్టారు పోలీస్ క్వార్టర్స్లో. అలాగే ఫుట్బాల్ కూడా, ఫుట్బాలే కాదు, బాస్కెట్బాలే కాదు, కబడ్డీ కాదు, షటిలే కాదు, అన్నింటికి కూడా స్పోర్ట్స్కి మంచి పెద్ద తరపున బాగా చేయాలనే ఉద్దేశంతో ఆయన కృషి చేస్తూ 10 సంవత్సరాలు డోనర్స్ ఇచ్చేవారు, డబ్బులు ఇచ్చి డోనర్స్ ఇచ్చి మిమ్మల్ని అమ్మని రప్పించి ఏదో స్పాన్సర్తో చేసేవారు. ఈ సంవత్సరం అలా కాకుండా ఆయనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్తో మాట్లాడి, అలాగే శాప్తో మాట్లాడి, అలాగే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి మీకు అందరికీ ఏమొస్తారో ఇంకా తెలియదు, క్యాలన్సరి గారు మేము వెళ్ళి మాట్లాడి మీకు ఏం వస్తుంది మేము చేసి మీకు బ్రహ్మాండంగా కోచింగ్. అలాగే మన కోచ్లు ఉన్నారు రాజమండ్రిలో. రాజమండ్రిలో మన కోచ్లు ఉన్నారు, కోచ్లు మామూలు కోచ్లు కాదు, నేషనల్ ఆడిన కోచ్లు ఉన్నారు మీ దగ్గర. చాలా అదృష్టంగా భావించి మీరు జాగ్రత్తగా కోచింగ్ తీసుకోవాలి. అలాగే బాస్కెట్బాల్ కూడా మంచి మంచి కోచ్లు ఉన్నారు రాజమండ్రిలో. లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళు ఈ సంవత్సరం 2 అంగుళాలు హైట్ పెరుగుతారు బాస్కెట్బాల్లో, అలాగే ఫుట్బాల్లో కూడా పెరుగుతున్నారు. దానికి తల్లిదండ్రులందరూ నేను ఒకటే కోరుకుంటున్నాను, మీ పిల్లల్ని టీవీలకి ఫోన్లకి పరిమితం చేయకుండా మార్నింగ్ 6కి ఈ గ్రౌండ్ తీసుకొచ్చి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అయింది, ఎవ్రీ ఇయర్ చేసేవాళ్ళం. ఇక్కడ ఈ సంవత్సరం మున్సిపల్ కార్పొరేషన్ అండ్ క్యాప్తో కలిసి చేస్తున్నాం. ఈ క్యాంప్లో ముఖ్యాంశాలు ఏంటంటే చిన్న పిల్లలు 15 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ నుంచి స్కిల్స్ నేర్చుకోవడానికి దీన్ని బాగా మేము కలుపుకుంటాం. అందుకని ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఫుట్బాల్ ఇంకా నిలబడింది. అలాగే బాస్కెట్బాల్ స్కిల్ నేర్చుకుంది, అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ కూడా. ఇండోర్ గేమ్స్లోకి బాగా ఇదే ఈ షటిల్ అని, ఇదే మన ఏంటది స్కేటింగ్ వీటి మీద వెళ్తున్నారు తప్ప టోటల్ బాడీ పనిచేసేది ఫుట్బాల్, బాస్కెట్బాల్. అంటే ఇంకో గేమ్ కించపరచడం కాదు, టోటల్ బాడీ వర్తిస్తుంది. మీరు లెగ్తో ఆడతారు, టైతో ఆడతారు, బాడీ చెస్ట్ మీద ఆడతారు, హెడ్తో ఆడతారు. టోటల్ బాడీ పనిచేసేది అంతా కూడా ఓన్లీ ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్. మిగతా అన్నీ కూడా మీకు ఏదో ఒక పార్టీ పనిచేస్తుంది. అందుకని కొంచెం కంప్లైంట్స్ కూడా వస్తాయి, వీటిలో ఖర్చు కంప్లైంట్స్ ఉంటాయి.